తెలంగాణలోని పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. G+1 ఇల్లు కట్టుకునేందుకు అవకాశం కల్పించారు. 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో G+1 నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 60 గజాల కంటే తక్కువ స్థలాల్లో ఉన్న పేదలకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు జీవో నెంబర్ 69ను జారీ చేసింది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో మురికివాడ రూపురేఖలు మారిపోనున్నట్లుగా భావిస్తోంది ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు సహా మరిన్ని అంశాలు ఎజెండాగా రేపు సమావేశం కానుంది తెలంగాణ మంత్రిమండలి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఈ మీటింగ్ జరగబోతోంది. నీటిపారుదల ప్రాజెక్టులపైన మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ మేరకు మంత్రివర్గం అజెండా ఖరారైనట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పిస్తూ తెచ్చిన జీవో నెంబర్ 9 పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లగా పిటిషన్ను తిరస్కరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలి, ఏం చేయాలి అనే దానిపై మంత్రివర్గ సమావేశంలో అమాత్యులతో చర్చించనున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీం తీర్పులపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే నివేదికను రెడీ చేసింది. ఈ రిపోర్టు కేబినెట్ ముందుకు రానుంది.